హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సుధా స్వీట్ హోమ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను చికెన్ బార్బిక్యూ అండి. అది ఇంట్లోనే మనం చాలా ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఎలా చేసుకోవాలో చూసేద్దాం. బార్బిక్యూ చికెన్ కోసం ముందుగా బోన్లెస్ చికెన్ని రెడీ చేసుకోండి. బోన్లెస్ చికెన్ నేనైతే ఇక్కడ ఒక ½ కిలో తీసుకున్నానండి. ½ కిలో చికెన్కి 1 కప్ పెరుగు అయితే సరిపోతుందండి. మీరు ఒకవేళ 1 కిలో ఎక్కువ క్వాంటిటీ తీసుకుంటే దానికి తగినట్టుగా పెరుగును కూడా యాడ్ చేసుకోండి. సో దీనికి ముందుగా బోన్లెస్ చికెన్ని తీసుకోండి. అండ్ అలాగే టేస్ట్కి తగినంత సాల్ట్ని అండ్ అలాగే రుచికి తగినంత కారంని యాడ్ చేసుకోండి. స్పైస్ ఎక్కువ ఇష్టమయ్యే వాళ్ళైతే కొంచెం కారంని ఎక్కువ యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో నేను జింజర్ గార్లిక్ పేస్ట్ యూజ్ చేయకుండా చేస్తున్నానండి. దీంట్లో నేను ఓన్లీ యూజ్ చేసేది మసాలాలే. ఆ మసాలాలు కూడా చాలా సింపుల్ అండి. ధనియాల పొడి, గరం మసాలా అండ్ అలాగే మిరియాలని, జీలకర్రని కలిపి ఫైన్ పౌడర్లో చేసుకొని ఆ పౌడర్ని మాత్రమే యూజ్ చేస్తున్నానండి. సో ఫస్ట్గా దీనికోసం ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇట్లా 1 కప్ కర్డ్ని యాడ్ చేసుకోండి. మీ చికెన్ తగిన క్వాంటిటీలో యాడ్ చేసుకోండి. నాకు ఇక్కడ 1 కప్ సరిపోతుంది. అండ్ అలాగే ఇక్కడ నేను రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను. మీరు కూడా రుచికి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కారంని కూడా యాడ్ చేసుకోండి. ఇక్కడ ఒక విషయం ఫ్రెండ్స్, మీరు ఒకవేళ కారము పసుపు వేసుకొని చేసుకుంటారు కదండి కారం కొంతమంది, అలా పసుపు వేసుకొని చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ ఎక్స్ట్రాగా పసుపు యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఈ కారంలో నాకు పసుపు వేసుకోలేదండి, అందుకే నేను పసుపుని యాడ్ చేసుకుంటున్నాను. పసుపు ఆప్షనల్ అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. అండ్ అలాగే రెడీ చేసి పెట్టుకున్న మసాలాస్ని కూడా యాడ్ చేసుకున్నానండి. యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని చక్కగా బాగా కలిపేసేయండి. ఒక స్పూన్ తీసుకొని, స్పూన్తో అయినా చేయొచ్చండి, లేదా మీరు చేత్తోనే చేయాలనుకుంటే చేత్తో అయినా కలిపేసుకోవచ్చండి. మనకి చేత కలుపుకుంటేనే ఈజీ కదండి, దానివల్ల అలా చేస్తేనే మనకి సాటిస్ఫాక్షన్ అవుతుంది. అండ్ అలాగే ముక్కలకు కూడా బాగా మసాలా అనేది పడుతుందండి. సో ఇక్కడ నేను పసుపుని కూడా యాడ్ చేసేసాను. మీకు ముందుగానే ఇంటిమేట్ చేశాను కదా పసుపు యాడ్ చేసుకోలేదు, అది మీ ఇష్టం అండి. అండ్ అలాగే దీంట్లో 1 టీ స్పూన్ లెమన్ జ్యూస్ని కూడా యాడ్ చేసుకొని దాన్ని కూడా బాగా మిక్స్ చేసేసుకోండి. లెమన్ వల్ల అయితే మనకి మంచి ఫ్లేవరే వస్తుంది, కానీ ఫ్లేవర్ అయితే ఏం పాడైపోదండి. అండ్ ఇంకా కొంచెం మంచి ఫ్లేవర్ కోసం నేను ఇక్కడ టమాటో సాస్ని అండ్ అలాగే రెడ్ చిల్లీ సాస్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇవి కూడా ఆప్షనలే అండి, మీకు ఇష్టమైతే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. ఇవి యాడ్ చేయడం వల్ల మనకి మంచి ఫ్లేవరే వస్తుంది, కానీ ఫ్లేవర్ అయితే ఏం పాడైపోదండి. ఇవి కూడా ఆప్షనలే, మీకు నచ్చితే యాడ్ చేసుకోండి, లేదంటే లేదు. సో ఇలా రెడీ చేసుకున్న పేస్ట్లో మనం ముందుగా బోన్లెస్ చికెన్ తీసుకున్నాం కదండి, దాన్ని స్మాల్ పీసెస్గా కట్ చేసుకొని బాగా వాష్ చేసుకొని పెట్టేసుకోండి. దాన్ని ఈ పేస్ట్లో యాడ్ చేసుకొని బాగా మ్యాగ్నేట్ చేసేసేయండి. ఇలా మ్యాగ్నేట్ చేసేసిన చికెన్ని ఒక ½ అన్ అవర్ టు 1 అవర్ బాగా నానబెట్టండి, లేదా ఒక ½ అన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టడానికైనా ట్రై చేయండి. అప్పుడే మనకి చికెన్ చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి. ఆ ఫ్లేవర్ అంతా దానికి పట్టాలి కదా, వెంటనే చేస్తే నార్మల్గానే ఉంటుంది. ఇలా కాసేపు మ్యాగ్నేట్ చేసుకొని పెడితేనే బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చుతున్నట్లయితే లైక్ చేయండి. అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేయండి. అండ్ ఇంకా లైక్ చేసి షేర్ చేశారు, ఓకే ఫ్రెండ్స్. అండ్ అలాగే రోజు కనుక మీరు నా వీడియో నోటిఫికేషన్స్ అండ్ అలాగే నా డైలీ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే కిందనే రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుందండి, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుందండి, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూపిస్తున్నాను మనం బార్బిక్యూ చేసుకోవడానికి ఇలాంటి ఎక్విప్మెంట్ ఉంటుందండి. ఇది బొగ్గుల పొయ్యి అంటారు కదా, అలాంటిది. ఈ బొగ్గుల్ని ఫస్ట్ హీట్ చేసుకోండి. ఈ బొగ్గుల నుంచి వచ్చే బూడిదంతా ఎక్కడికి వెళ్ళిపోతుందని మీరేం కంగారు పడక్కర్లేదు. ఆ కింద ట్రే ఉంది కదా, దాంట్లోనే పడుతుంది. మన చికెన్కి ఎటువంటి ప్రాబ్లం అయితే అవ్వదు, దానికి అంటుకోవడం అట్లా ఏం అవ్వదు. అండ్ అలాగే ఇవి కనిపిస్తున్నాయి కదండి స్టీల్వి, వీటికే మనం చికెన్ని గుచ్చుకొని చక్కగా రోల్ చేసుకుంటూ గ్రిల్ చేసుకుంటామండి. ఇవన్నీ మనకి ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. అండ్ అలాగే కింద చూపిస్తున్న బార్బిక్యూ రెడీ చేసుకునే ఆ స్పెషల్ ఎక్విప్మెంట్ మనకి బయట మార్కెట్లో చాలా ఈజీగా అవైలబుల్ ఉందండి. ఒకవేళ మీరు విజయవాడలో కనుక ఉంటున్నట్లయితే అది 1 టౌన్లో చాలా ఈజీ అవైలబుల్ అండి. అండ్ ఆన్లైన్లో కూడా ఉంటున్నాయి. ఆన్లైన్లో అయితే మనం క్వాంటిటీ అండ్ క్వాలిటీ చెక్ చేసుకోలేం కాబట్టి మీరు బయట తీసుకోవడానికి ప్రిఫర్ చేయండి. బయట తీసుకునేది అయితే చాలా స్ట్రాంగ్గా ఉందండి. అది ఒకసారి కుదిరితే తీసుకోండి, లేదంటే మీరు డైరెక్ట్ స్టవ్ పైన గ్రిల్ చేసుకోవచ్చండి. కాకపోతే అదైతే ఎక్కువ మనకి ఫ్లేవర్ రాదనమాట. అండ్ అలాగే నెక్స్ట్ దీనికి చూపిస్తున్న విధంగా వాటికి ఇట్లా చికెన్ని బాగా గుచ్చేసుకొని ఆ నిప్పుల్ని రెడీ చేసి పెట్టేసుకోండి ముందుగానే.
సో చూపిస్తున్న విధంగా చక్కగా తిప్పుతూ గ్రిల్ చేయండి. తిప్పడం అయితే మర్చిపోకండి. తిప్పడం మర్చిపోయారంటే ఖచ్చితంగా మన చికెన్ అనేది మాడిపోతుందండి. సో ఇట్లా తిప్పుతూ గ్రిల్ చేసేసి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఒకవేళ మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఉంటే మీకు ఎలా వచ్చింది అనేది నాకు కింద కమెంట్ బాక్స్ ఉంటుందండి. కమెంట్ బాక్స్లో నాకు తెలియజేయండి. సో ఫ్రెండ్స్, మీకు ఇది నచ్చినట్లయితే తప్పకుండా లైక్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. తిరిగి మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. మరి అంతవరకు ఉంటానే. నేను మీ సుధా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.